ప్రైజ్ లాడండి అందరికీ. మనము నిన్నటి వరకు ఏం విని ఉన్నామండి? ఆదికాండము 27వ అధ్యాయం వరకు విని ఉన్నాము. ఈ దినమున 28వ అధ్యాయములో చూస్తే, ఇక ఇస్సాకు గారు యాకోబు గారిని పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరిని వివాహం చేసుకోవద్దు, నీవు లేచి పద్దరాములో ఉన్నటువంటి నీ తల్లికి తండ్రి అయిన బెతూయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీకు మేనమామైనటువంటి లాబాను కుమార్తెలలో ఒక దానిని వివాహము చేసుకోమని చెప్తారండి. ఎవరికి? యాకోబు గారికి. ఇలా చెప్పిన తర్వాత ఇక యాకోబు గారు బయలుదేరతారు. ఇస్సాకు గారు దీవిచ్చి పంపిస్తారు. ఏమని? సర్వశక్తి గల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి విస్తరింపజేసి పరవాసినైన దేశమును అనగా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన దేశమును నీవు స్వాస్థ్యం చేసుకున్నట్లు ఆయన నీకును నీ సంతానముకు కూడా అబ్రహాము గారికి అనుగ్రహించిన ఆశీర్వాదం నీకు దయచేయునుగాక అని దీవించి యాకోబును పంపించి వేస్తారండి. అలా పంపించిన తర్వాత ఇక రిబ్కా సహోదరుడు ఉన్నారు కదా లాబాను గారు, అతని వద్దకు వెళతారండి యాకోబు గారు. వెళ్ళిన తర్వాత అక్కడ పెళ్లి చేసుకుంటానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, కనాను దేశపు కుమార్తెలు ఎవరిని చేసుకోవద్దని మా తండ్రి నాకు ఆజ్ఞయించాడు కాబట్టి నేను వెళతానని చెప్పి యాకోబు గారు బయలుదేరి తన మేనమామైనటువంటి లాబాను గారి ఇంటి దగ్గరికి వెళతారనమాట. కనాను దేశం వారిని చేసుకోకూడదు అన్న మాటతో. ఈ మాట ఎవరు వింటారు? యేసేపు గారు వింటారు. అప్పటికే యేసేపు గారు కోపంగా ఉన్నారు కదా వీరి మీద. అందుకని చెప్పి ఏం చేస్తారంటే, ఆయనకి ఆల్రెడీ పెళ్ళై ఉన్నా కూడా అతను ఏం చేస్తాడంటే ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరియునైన మహాలతును పెళ్లి చేసుకుంటాడండి. ఎందుకు? తన మీద కోపంగా ఉన్నారు కాబట్టి యేసేపు గారు వద్దు అన్న పని చేశారు ఇక్కడ. అయితే యాకోబు గారు ఇక బయర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళచ్చు. ఒక చోట ప్రొద్దుగుంకిద్ది. ఇక ప్రొద్దుగుకి చీకటి పడిపోతే అక్కడ ఆగిపోతారనమాట యాకోబు గారు. ఆగిపోయినప్పుడు ఇక అక్కడ పడుకుంటే ఆయన తల కింద ఒక తలగడగా ఒక రాయిని పెట్టుకుని పడుకుంటారు. పడుకుంటే అప్పుడు ఒక కలగంటారండి యాకోబు గారు కలగంటే ఆ కలలో ఏముండిద్దంటే, ఒక నిచ్చెనంట భూమి మీద ఆకాశంకి వేసి ఉందంట. భూమి మీద నుంచి దాని మీదకి దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారంట. అప్పుడు ఇక నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను నేను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తానని చెప్పి యెహోవా దేవుడు ఆయనకి కలలో ఇదంతా జరిగినట్లు యాకోబు గారికి మనము చూడవచ్చు అనమాట ఈ అధ్యాయంలో. అప్పుడు ఏమంటారు ఆ వాక్కు? నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణు వలె అయ్యిద్ది. నీవు పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు వ్యాపించుతావు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగానే నీ సంతాన మూలముగా ఆశీర్వదింపబడతాయి అయ్యా. ఇదిగో నేను నీకు తోడుగా ఉండి నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా కూడా నిన్ను కాపాడుచు మరలా ఈ దేశానికి నిన్ను నేను తీసుకొచ్చే వరకు నేను నిన్ను విడువను అని చెప్తారనమాట యాకోబు గారికి కల్లో. ఇక గబగబా యాకోబు గారు వెంటనే లెగిసి, అమ్మో నిశ్చయముగా ఇక్కడ యెహోవా ఉన్నాడని చెప్పి, ఇక అది నాకు తెలియకపోయిద్దా అని భయపడి, అమ్మో ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు కాబట్టి పరలోకపు గవిని ఇదే అనుకున్నారంట యాకోబు గారు. ఇక తెల్లవారినప్పుడు యాకోబు గారు లేచి తాను తల కింద ఒక రాయిని పెట్టుకున్నారు కదా, ఇక దాన్ని అక్కడ స్తంభముగా నిలిచి దాని కొన మీద నూనె పోసారండి. నూనె పోస్తే ఇక ఆ స్థలానికి ఏం పేరు పెట్టారు? బేతేలు అని పేరు పెట్టారు. బేతేలు అనగా మనం కింద ఇన్పుట్లో చూస్తే దేవుని మందిరము. చూసారా, యాకోబు గారు అక్కడ బేతేలు అనేటటువంటి ఆ స్థలానికి పేరు పెట్టారనమాట. అయితే ఇక మొదట ఫస్ట్ ఆ స్థలంలో ఉన్నటువంటి ఆ ఊరి పేరు ఏంటంటే లూజ్ అండి. ఇక అక్కడ స్థలములో ఒక కొండ మీద నూనె పోసి అక్కడ నిలిపినప్పుడు స్తంభముగా దాని స్థలానికి ఏం పెట్టారు యాకోబు గారు? బేతేలు అనే పేరు పెట్టారనమాట. అప్పుడు యాకోబు గారు ఇక నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నేను ఏ మార్గంలో వెళ్ళా నన్ను కాపాడుతాడు, ఇక నేను తినడానికి ధరించుకోవడానికి ఆహారం కానీ వస్త్రం కానీ ఇక అన్నీ దేవుడే తోడుగా ఉండి చూస్తాడు చేస్తాడు అని చెప్పి
నమ్ముచారండి. ఇక నమ్మినప్పుడు ఇక ఇక స్తంభముగా ఉన్నటువంటి ఆ రాయి దేవుని మందిరము అని అన్నప్పుడు, ఇక నాకు ఇచ్చేటటువంటి యావత్తులో ప్రతి దానిలో 10వ వంతు నిశ్చయముగా నీకు ఇస్తాను ప్రభు అని అక్కడ మొక్కుకుంటారనమాట. ఎవరు? యాకోబు గారు. ఈ 28వ అధ్యాయంలో యాకోబు గారు పంపించి వేసిన తర్వాత ఇస్సాకు గారు ఒక కలలో ఆకాశమునకు నిచ్చెన వేసిబడి ఉండటం చూసి ఆ దేవదూతలు పైకి దిగి ఎక్కుతూ పైకి కిందకి ఎక్కుతూ దిగుతూ కనిపిస్తే ఇక అప్పుడు ఏ విధంగా దీవించారో యాకోబు గారిని మనము విని ఉన్నామన్నమాట. ఇక ఆ స్థలానికి ఈయన భయపడి లేచి ఇది భయంకరమైనటువంటి స్థలము, పరలోక గవిని ఇదే అని అక్కడ ఏం పేరు పెట్టారు? బేతేల్ అనే పేరు పెట్టినట్టు మనము చూసి ఉన్నాము. కాబట్టి ఈ 28వ అధ్యాయము ఈ విధముగా ఉన్నదనమాట. తర్వాత 29వ అధ్యాయంలో కనుక మనము చూస్తే ఇంకా అక్కడ నుంచి యాకోబు గారు బయలుదేరి తూర్పు దినల దేశానికి వెళతారండి. తూర్పు జనులు ఉన్నటువంటి ఆ దేశానికి వెళ్ళినప్పుడు పొలంలో ఒక బావి కనపడిద్ది. ఒక బావి కనపడితే అక్కడ గొర్రెల మందలు 3 పండుకొని ఉంటే కాపర్లంట మందలకు బావి నీళ్లు పెడదామంటే దానికి ఒక పెద్ద రాయి అనేది మూత వేసి ఉండిద్దండి. మూత వేస్తుంటే ఇక అక్కడికి మందలు వచ్చినప్పుడు కూడా బావి నా రాయి పొర్లించలేకపోవటం వలన గొర్రెలకంట నీళ్లు పెట్టకుండా ఆ స్థలం నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఉంటారంట. అయితే యాకోబు అంట వారిని చూసి, అన్నలారా మీరెక్కడ వారని అడగగా వారు అంటారు, మేము హారాను వారమయ్యా, నాహోరు కుమారుడగు లాబాను మీరు ఎరుగుదురా అని వారిని అడగగా వారు మాకు తెలుసయ్యా అని చెప్తారనమాట ఆ మంద కాపులైనటువంటి వారు. అప్పుడు ఇక క్షేమముగా ఉన్నాడా అని వాళ్ళని అడుగుతారు యాకోబు గారు. అడిగితే క్షేమంగానే ఉన్నారు, అదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వెంట వచ్చున్నదని చెప్తారు. ఇంకా ప్రొద్దుగుడికిపోయి ఉందన్నమాట. ఇక ఆ రోజు ప్రొద్దుగుడిపోయినప్పుడు ఇంకా పశువులకు పోగు చేయ వేళ కాలేదన్నమాట. ఇక గొర్రెలకు నీళ్లు పెట్టిపోయి వాటిని మేపుడని వారికి చెప్తారు. ఇక వారు మందలన్నీ పోక మునిపే, అయ్యా ఇది మా వలన కాదు, ఈ బావి నుండి రాయి పొర్లించుదురో అప్పుడు మేము గొర్రెలకి నీళ్లు పెడతామని వాళ్ళు అంటారు. ఇక వారితో ఇంకా ఇట్లా మాట్లాడుచూ ఉండగా రాహేలుతో తన తండ్రి అయినటువంటి ఆ మందం తీసుకొని రాహేలు గొర్రెల మందల్ని తోలుకొని వచ్చిద్దండి. ఇక వారిని అన్నప్పుడు ఇక లాబాను కుమార్తె కదా అని చెప్పారు కదా, ఇక నా సహోదరుడు లాబాను కుమార్తె ఆమె కాబట్టి దగ్గరకు వెళ్ళి ఇక రాయితో పొర్లించి ఆమెకు హెల్ప్ చేద్దామని చెప్పి యాకోబు గారు వెళ్ళి ఆ రాయి మీద ఉన్న రాయిని తొలగిస్తారనమాట. తొలగించి ఇక అప్పుడు రాహేలు గారు ఏం చేస్తారు? ఆ గొర్రె మందలన్నిటికీ నీళ్లు పెడతారు. ఇక యాకోబు రాహేలుని ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చిద్దనమాట. ఇక యాకోబు గారు తానే ఆమె బంధువని రిబ్కా కుమారుడని రాహేలుతో చెప్పినప్పుడు ఆమె గబగబా పరిగెత్తిపోయి తన తండ్రితో చెప్పిద్దండి. తన తండ్రితో చెప్పినప్పుడు లాబానేమో తన సహోదరుడు కదా, ఇక వెళ్ళి యాకోబు సమాచారం విన్నప్పుడు అతను ఎదుర్కొనటానికి గబగబా వచ్చి అతని కౌగులించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తీసుకెళ్ళిపోతారు ఇక లాబాను గారు. ఇక ఎందుకు? తన సహోదరుడు కుమారుడు కాబట్టి, సహోదరుని కుమారుడు కాబట్టి. ఇక అప్పుడు లాబాను, నువ్వు నిజముగా నీవు నా ఎముకయు నా మాంసమునై ఉన్నావయ్యా, అతడు నెల దినములు ఇక అతని దగ్గర ఉంటారు. ఎవరు? యాకోబు గారు తన మామ దగ్గర ఉంటారనమాట. ఇక ఈ లాబాను ఏమంటాడంటే, నువ్వు నా బంధువు అయిన ఎడల ఊరకనే నువ్వు నాకు కొలువు చేసేదవా ఏంటి, నీకు జీతం కావాలని చెప్పు అని అడుగుతారు. ఇక లాబాను గారు అంటారు, నాకు 2 కుమార్తెలు ఉన్నారు, వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయాకేమో జబ్బు కండ్లు గలదండి, రాహేలేమో రూపవతిగాను సుందరంగా ఉంటుందన్నమాట, అంటే చక్కగా ఉంటుంది. రాహేలును యాకోబు గారు ప్రేమిస్తారనమాట. అయితే నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం నేను నీకు 7 సంవత్సరములు కొలువు చేస్తాను అని అంటారు. అందుకు లాబాను ఏమంటారంటే, అన్యునికి ఇచ్చిన కంటే నీకు ఇచ్చటమే మేలు, నా యొద్ద ఉండయ్యా అని యాకోబు గారితో అంటారనమాట లాబాను గారు. ఇంకా లాబాను గారు అలా అన్నప్పుడు ఇక అతడు ఆమెను ప్రేమించటం వలన 7 సంవత్సరములు చేశారు కదా కొలువు, అవంట ఆయనకి కొద్ది దినములుగానే అనిపించినాయి అంట. అంతే కదా, ఇష్టం ఉన్న చోట ఎంత పెద్ద పని చేసినా కూడా చిన్నగానే అనిపించిద్ది, ఇబ్బంది అనిపించదు.
కష్టం కూడా అనిపించదు అనమాట. ఆ విధంగానే యాకోబు గారికి 7 సంవత్సరములు చిన్నవిగా అయిపోయినాయి అనమాట. ఇక నేను నా భార్య యొద్దకు పోతానని చెప్పి నాకు ఇమ్మని లాబాన్ని అడిగితే, ఇంకా లాబాన్ గారు అంటారు, నువ్వు ఇంత చేసావు కాబట్టి ఇక ఇక్కడ ఉన్న వారందరినీ పిలిచి గొప్ప విందు చేసి అప్పుడు పంపిస్తానంటే, ఇక రాత్రి వేళ ఏం చేస్తారంటే లాబాన్ గారు తన పెద్ద కుమార్తె ఉంది కదా లేయ, ఆమెను పంపిస్తారనమాట యాకోబు గారు. ఇక ఆమెను కూడతారనమాట. కూడిన తర్వాత అప్పుడు లాబాను తన దాసి అయిన జిల్పాను తన కుమార్తె అయిన లేయాకు దాసిగా ఇస్తారనమాట. ఇక ఉదయం అంట ఆమె లేచి లేయా అని తెలుసుకుంటారు. ఇక తెలుసుకున్నప్పుడు యాకోబు గారు లేయాని అని తెలుసుకున్నప్పుడు అందుకే వచ్చి అడుగుతారనమాట తన మామగారిని. అడిగితే, నువ్వు చేసిన పని ఏంటి? నేను రాహేల్ కోసం కదా నీ దగ్గర కొలువు చేసింది, ఎందుకు నన్ను మోసం చేసావు అని అంటే, అందుకు లాబాన్ గారు అంటారు, పెద్దదానికంటే ముందుగా చిన్నదాని ఇచ్చుట మా దేశం మర్యాద కాదయ్యా, అందుకని ఈమె కోసము వారము సంపూర్ణము చేయము, మళ్ళీ నీకు 7 సంవత్సరములు నాకు కొలువు చేస్తే నేను అప్పుడు మళ్ళీ ఆమెను ఇస్తానని చెప్తారనమాట. ఇంకా యాకోబు గారు అలాగే ఇక వారము సంపూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ రాహేల్ గారి కోసము 7 సంవత్సరములు మరలా కొలువు చేస్తే ఇక మళ్ళీ రాహేల్ గారిని వారికిచ్చి పెళ్లి చేస్తారనమాట. రాహేల్ గారికి ఏమో బిల్హా అనేటటువంటి దాసినిస్తారు. అందులో మనం చూసి ఉన్నాము కదా, లేయా గారికి ఏమో జిల్పా అనేటటువంటి ఆమెను ఇచ్చినట్లు, జిల్పాను ఇచ్చినట్లు మనము చూసి ఉన్నాము దాసుల్ని. ఇంకా తర్వాత యాకోబు గారు ఇద్దరికి భర్త అయిపోతారనమాట, లేయా గారికి రాహేల్ గారికి. అలా యాకోబు గారు రాహేల్ను కూడా కూడినప్పుడు ఇంకా అతడు లేయా కంటే రాహేల్ను బహుగా ప్రేమిస్తాడంట. ఎందుకంటే ఇష్టపడింది ఫస్ట్ రాహేల్ గారినే కదా, అందుకని చెప్పి ఆమెను ప్రేమించినప్పుడు ఇంకా లేయా గారు ద్వేషించబడతారనమాట. కానీ దేవుని దృష్టిలో ఈ లోకంలో ఉన్నట్లు చూస్తాడండి దేవుడు కాదు. కాబట్టి యాకోబు గారి దృష్టిలో రాహేలు గారు ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో లేయా గొప్ప స్థానంలో ఉందండి. అందుకని లేయా గారి యొక్క గర్భము యెహోవా దేవుడు తెరిచినట్లు మనము చూడవచ్చు. రాహేలు గారేమో గొడ్రాలై ఉంటుందన్నమాట. ఇంకా లేయా గర్భవతి కుమారుని కానీ యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు కనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకుని అతనికి రూబేను అనే పేరు పెట్టిద్దండి. చూసారా, ఫస్ట్ ఎవరండి? రూబేను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కానీ నేను ద్వేషింపబడుతున్న సంగతి ప్రభు యెహోవా విన్నాడు కాబట్టి ఇతను నాకు దయచేశాడని చెప్పి మరి ఒక కుమారునికి షిమ్యోను అని పేరు పెట్టిద్దండి. ఎవరు? వీరిద్దరూ లేయా గారి కుమారులు అన్నమాట. షిమ్యోను గారని పేరు పెట్టింది. ఆమె మరలా గర్భవతి అయినప్పుడు తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉన్నాడు కాబట్టి నేను ముగ్గురిని కంటిననుకొని ఆయనకి ఏం పేరు పెట్టింది? మళ్ళీ లేవి అనే పేరు పెట్టింది అనమాట. చూసారా, ఆమె మళ్ళా గర్భవతి అయి ఈసారి యెహోవాను స్తుతించదననుకొని యూదా అనే పేరు పెట్టింది. అప్పుడు ఆమెకు కానుపు ఉడిగెను. చూసారండి, ఈమె ఎవరు? లేయా గారు అనమాట. దేవుని దృష్టిలో గొప్పగా ఉంది కాబట్టే గర్భఫలం అనేది పొందుకున్నట్లు మనము చూస్తున్నాము. ఎందుకు? యాకోబు గారు లేయా గారిని ఇష్టపడలేదు, రాహేలు గారినే ఇష్టపడుతున్నాడు కాబట్టి. కానీ దేవుడు ఈమెను ఆశీర్వదించినట్లు మనము చూసి ఉన్నాము ఈ అధ్యాయంలో. ఫస్ట్ కుమారుడేమో రూబేను గారు, రెండవ కుమారుడు షిమ్యోను గారు, మూడవ కుమారుడు లేవి గారు, నాలుగవ కుమారుడు యూదా గారు అన్నమాట. చూసారా, తీసివేసింది తలకు మూలరాయి అన్నట్లు యూదా గోత్రముల నుంచే మన యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినట్లు మనం ముందు బైబిల్ గ్రంథంలో నేర్చుకోవచ్చు. కాబట్టి 29వ అధ్యాయంలో యాకోబు గారు ఇద్దరిని పెళ్లి చేసుకుంటారు. ఇక 12 గోత్రాలు అనేటటువంటి వారు వీరిలో నుంచి వచ్చినట్లు మనము చూడవచ్చు ముందు అధ్యాయంలో. కాబట్టి ఈ 29వ అధ్యాయంలో ఏ విధంగా లేయా గారిని ఆశీర్వదించారో యెహోవా దేవుడు, మనము కూడా ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడకుండా ఆయన వైపు చూసి ఆయన యందు దీన మనసు కలిగి మనము జీవించినట్లయితే లేయా గారి వలె మనము కూడా దీవెనలు పొందుకుంటామన్నమాట. అలాంటి దీవెనలు మన కుటుంబంలో కూడా దేవుడు దయచేయును గాక. ఆమేన్.